సో ఇప్పుడు మనము అసలు పీసీఓఎస్ పీసీఓడి రెండు సేమా డిఫరెంటా తెలుసుకుందాము. అండ్ వీళ్ళు ప్రెగ్నెన్సీకి ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో తెలుసుకుందాము. నేను డాక్టర్ అనురాధ, ఎంఎస్ ఓబీజీ, ఎఫ్ఎన్బి ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్, గుంటూరు. సో పీసీఓఎస్ పీసీఓడికి డిఫరెన్స్ ఏంటి? పీసీఓడి అంటే ఆ డిసీజ్ ఉంది అని, పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ అని. డిసీజ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఓవరీస్ లో నుంచి ఫాలికల్స్ టైం కి రిలీజ్ అవ్వక చాలా సిస్ట్స్ ఫామ్ అవుతాయి, దాన్ని పీసీఓడి అంటాము. దాంతో పాటు మెటబాలిక్ కాంప్లికేషన్స్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న, లిపిడ్ ప్రొఫైల్ లో చేంజెస్ ఉన్న, మెటబాలిక్ కాంప్లికేషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, హైపర్ లిపిడీమియా ఆర్ కొలెస్ట్రాల్ లో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని పీసీఓఎస్ అంటాము. సో ఇద్దరు హ్యాపీగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని, షుగర్స్ ని కరెక్ట్ చేసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, మెడికేషన్స్ వాడితే, అంటే ఓవ్యులేషన్ అవ్వడానికి సింపుల్ మెడికేషన్స్ పెడతాము. అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్స్ తో హ్యాపీగా ఇద్దరు పీసీఓఎస్ పీసీఓడి ఇద్దరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏముండదు.